ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను బుధవారం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు నహీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా నహీర్ అహ్మద్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల్లో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నమస్కారం. గత 4 రోజుల నుండి విడివిడిగా దాదాపు ఒక 40 మంది వరకు డయేరియా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అప్రమత్తమై ఒక స్పెషల్ వార్డులో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డయేరియా గుంటూరు నగరంలో ఒక నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పేషెంట్సే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డయేరియా బారిన పడి మాచర్ల పట్టణం నుండి ఎక్కువ మంది, దాదాపు దాంట్లో 70% వరకు మాచర్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి యాక్చువల్గా 200 కిలోమీటర్ల పైబడి దూరం నుంచి కొంత ట్రీట్మెంట్లు అక్కడ తీసుకొని 5-6 రోజులు అక్కడ సఫర్ అయ్యి కిడ్నీ పాడైపోయి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఐసీయూలో పెట్టేసి కిడ్నీ వైద్యులు, వాళ్ళ శివరామకృష్ణ గారు కానీ, గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు, జనరల్ మెడిసిన్ వాళ్ళు విభాగం వాళ్ళు వైద్యం చేస్తున్నారు. ఇంతవరకు అయితే మాత్రం ఒక డెత్ జరగలేదండి.